వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి చేశారు కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. అవన్నీ ఆ మూమెంట్స్ ఎప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి. సో అదే మీకు సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగానే నేను చేసిన ఫిల్మ్ హీరో చిల్డ్రన్ ఫిలిం. అండ్ తర్వాత ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, వీడే, అర్జున్, సంభామి, యుగే యుగే, మెనీ టెలిఫిల్మ్స్ యాజ్ వెల్. పాండవులు అనే ఒక టెలిఫిల్మ్ చేశాను, దానికి కూడా ఏంటంటే నంది అవార్డ్ వచ్చింది. యా, ఫిల్మ్కి టెలిఫిల్మ్కి నంది అవార్డ్ వచ్చింది. సో అంటే దూరదర్శన్లో ఈ అవార్డ్స్ కేటగిరీ అంటే టెలిఫిల్మ్స్కి ఆల్సో దే వాజ్ అ కేటగిరీ. సో దాంట్లో కూడా దానికి నంది అవార్డ్ వచ్చింది, స్టేట్ అవార్డు. సో అలా నేను అప్పటికి చాలా చేసి ఉన్నాను. బట్ అర్జున్ ఫిల్మ్లో ఏంటంటే ఒక కామెడీ టచ్ అండ్ ఇట్ వాజ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ కాదండి, ఎవరు తెలుసండి, లోపల ఉంటాడు ఒకడు, అంత బాగా చేసాడు అంటే ఆ ఫీల్ లోపల నుంచే రావచ్చు కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కోసం గుణశేఖర్ గారు ఒక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంజనీరింగ్లోకి వెళ్తున్న అబ్బాయి, లేకపోతే డిగ్రీ చదువుతున్న అబ్బాయి, అలాంటి కేటగిరీ అబ్బాయిని ఆయన మైండ్లో ఇమాజిన్ చేసుకున్నాను. ఎందుకంటే లేచిపోదాం రా అన్న ఆ డైలాగు చెప్పాలి అంటే కొంచెం ఆ ఏజ్, కొంచెం మీసాలు వచ్చి కొంచెం లైట్గా, మనమా అప్పుడు 8th క్లాసు. ఆడిషన్స్ ఏంటంటే చాలా గమ్మత్తుగా జరిగాయండి. నాకు బాగా గుర్తు, మన నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్ వెళ్ళాం ఆడిషన్స్కి. ఫస్ట్ ఏంటంటే అక్కడ సెట్ దగ్గరికి వెళ్ళాం, టెంపుల్ సెట్ వేశారు కదా, టెంపుల్ సెట్ వేస్తే అక్కడ మేము వెళ్ళాం ఫస్ట్. ఆ రోజే ఫస్ట్ టైం మహేష్ బాబు గారిని చూశాను, శ్రేయాని చూశాను, లారెన్స్ మాస్టర్ని చూశాను, గుణశేఖర్ గారిని చూశాను. అండ్ నేను ఫస్ట్ చూడడమే మహేష్ బాబు గారిని ఇలా బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు, రా 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 ఆ సాంగ్లోని బ్యాక్ ఫ్లిప్ చేసి స్టెప్ వేస్తారు ఆయన. ఫస్ట్ నేను చూడడం మహేష్ బాబుని అలా చూశాను. ఎప్పుడు నేను చూసిన హీరోల్ని ఆ ఇంట్రో సీన్ కానీ లేకపోతే బిల్డప్ సీన్లో కానీ చూస్తాను నేను. అదేంటో మహేష్ బాబు గారిని అలా చూడంగానే నేను ఐ వాజ్ లైక్ వావ్, అసలు అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్ వర్ దేర్ ఇన్ వేరియస్ గెటప్స్ అనమాట. అండ్ ఆ క్రౌడ్ మొత్తం అంతా చూసి ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే, లారెన్స్ మాస్టర్ గారు కంపోజిషన్ కానీ అంతా చూస్తుంటే నేను అబ్బా భలే ఉందరా బాబు అనుకున్నా. సో ఆ రోజు కలవడానికి కుదరలేదు గుణశేఖర్ గారు, హీ వాజ్ వెరీ బిజీ. సో ఏం చేశారంటే అందరు చైల్డ్ ఆర్టిస్ట్ని హీ హాస్ టు కమ్ ద నెక్స్ట్ డే డైరెక్ట్లీ టు ద షూట్ నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోస్కి వచ్చేయమన్నారు. మార్నింగ్ ఆ సీన్ జరుగుతుంది, తనకి ఎలవర్ని గారు ఇంకా శ్రేయాది కాన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. అదే షూట్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ నుంచి మాదనమాట. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకున్నారు, వాళ్ళ రెఫరెన్సెస్, ఆ క్యారెక్టర్. మనం మామూలుగా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళి నేను తిరిగి అలా నన్ను రమ్మన్న వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, మనకెవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఆ డైలాగ్ ఒక్కటి చెప్పేశారు అంతే. నిజం, మనకు తెలిసిన ఈ డైలాగ్ చదవరా అనుకోరా అని వెనకాల తోస్తూ ఉంటారు. అక్కడ ఎవరో తెలియని దిక్కులు చూడాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఇలా తిరుగు, ఇది ఉంటుంది నీకు చేతిలో, ఇది ఉంటుంది అని మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చేపిస్తారు. మనకా ఎవరు చెప్పట్లేదు, ఏం చేయాలి? సరే అనేసి మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ ఇది డైలాగ్ ఒకసారి నేను చెప్తాను అన్న. అంటే సరేరా చెప్పు, దొంగచాటుగా వినేసారు డైలాగ్. నువ్వు చెప్పారంటే ఒక్కసారి చెప్పారు నాకు, అది ఇప్పటికీ గుర్తు నాకు. గీత రా గీత వచ్చాయి, మన ప్రేమను ఎవరు ఆపలేరు, పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా, నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత, రా గీత వచ్చాయి. ఈ డైలాగ్ పడుతుంది, అది కట్ అయిపోతుంది. ఇది మనకి డైలాగ్ పేపర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒకసారి చెప్పారు డైలాగు, 2 సార్లు చూసుకున్నాను. ఓకే ఇది ఎలాగైనా చెప్పాలని చెప్పేసి మమ్మీ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడి నుంచి అరుపు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు, నీకోసం వెతుకుతున్నావు అంటే, సార్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అంటే, సార్ ఒకసారి రా అంటే. ఈ మధ్యలో గ్యాప్లో ఏమైందంటే గుణశేఖర్ గారు అందరినీ పంపించేశారు తిట్టి. వాళ్ళ ఆడిషన్ అయిపోయింది, వాళ్ళెవ్వరు సరిగ్గా చెప్పట్లేదు డైలాగు.
నేను లాస్ట్. నాకేమో అసలు మామూలు టెన్షన్ కాదు. సీన్ ఎలా ఉందంటే అక్కడ ఆ స్టూడియోలోని మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఈయన ఉయ్యాల్లో ఊగుతూ ఇలా చూస్తున్నారు అనమాట. అదేంటంటే నాకు బొమ్మాలి రా లోపలికి రా అన్నట్టు ఆయన ఉయ్యాల మీద కూర్చొని ఇలా చూస్తున్నారు అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబో లోపలికి వెళ్ళంగానే ఒక 5 feet ఇంత నెమ్మది మాట్లాడుతున్నారు అనమాట అందరూ. అంటే ఆల్రెడీ అందరికీ బ్యాండ్ బాగా పడింది. సో ఒక 10 feet లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళు అరుచుకుంటూ అప్పుడు అక్కడి నుంచి డైలాగ్ చెప్పు. ఇక్కడి నుంచే చెప్తున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. సరే అనేసి నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను, దీన్ని చూడకుండా డైలాగ్ చెప్పేద్దామా. ఆయన అక్కడ లేడు అని ఫిక్స్ అయిపోయి ఆడిషన్లోని ఇంకా డోర్ ఇట్లా తెరుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ అది గట్టిగా డైలాగ్ చెప్పేసి నించున్నాను అనమాట. ఆయన రెస్పాన్స్ లేదు ఏమీ. సరే తిట్టలేదు కదా, ఓకే హ్యాపీ అనుకొని చూస్తే నాకు డ్రెస్ వేసేసి స్కూల్ డ్రెస్ వేసేసి సీన్ చేయించేశారు. సో అప్పుడు ఏంటంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అందరు చుట్టుపక్కలే ఉన్నారు, అక్కడ ఇంకా వెళ్ళలేదు. వాళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అనమాట. లాస్ట్లో వచ్చి వీడు సెలెక్ట్ అయిపోయారు. అంటే యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఆయన ఇమాజిన్ చేసుకున్న ప్రకారం కొంచెం కామెడీ రావాలి అక్కడ చేసినప్పుడు. చిన్నకురోడు చేసిన ఒక ఫన్ రావాలి. పట్టును కొట్టాడు అంటే అరే చిన్నపిల్లడు అనవసరం కొట్టాడు అనుకోకుండా వీడికి పడింది బాబు వీడు అంటే అక్కడ ఏమో వచ్చిందంటే సెన్స్ వయసుకి కంట మించి వీడు చేసాడు మాట్లాడాడు అన్న. సో అది థియేటర్లో మేము చూసినప్పుడు కూడా అందరూ అప్పటి వరకు సైలెంట్గా ఉండి అంటే అప్పటి వరకు సీరియస్గా నడుస్తుంటాయి సీన్స్. ఈ సీన్ రాగానే అందరూ బాగా నవ్వుకున్నారు. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే మనం చేసిన దానికి రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్ద పెద్ద హీరోలతో లైక్ మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఇలా చాలామంది హీరోలతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది? అంటే డైరెక్ట్గా వాళ్ళతో ఎప్పుడూ వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రతిసారి వాళ్ళని చూడడం ఒక బిల్డప్ షాట్ కానీ ఒక ఇంట్రో షాట్లో కానీ చూసేవాడిని. అప్పుడు ఎలా ఫీల్ అయ్యేదంటే అరే నేను కూడా ఇలాంటి షాట్ ఒకటి చేయాలి, అంటే ఇలాంటి స్టేచర్ మనకి రావాలి అని ఆ ఇంప్రెషన్ మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. చెయ్యాలి, డెఫినెట్గా చెయ్యాలి, ఇలాంటిది ఒకటి చెయ్యాలి. అప్పట్లోనే రోప్ వర్క్ చూడంగానే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించిందండి. అంటే ఎప్పుడు మనం డైలీగా ఇలాంటివి ఏమి చూస్తూ ఉండం అసలు. అంటే సినిమాలో చూసినప్పుడు మనకి అంతమంది మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్లోని ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఎంట్రీ అవుతూ ఒకటి ఎగ్జిట్ అవుతూ శ్రేయా గారి పర్ఫార్మెన్స్, షీఈ్ అ ట్రెమెండస్ డాన్సర్. అండ్ ఆవిడ్ని కూడా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పర్ఫార్మెన్స్ చేయంగానే తనికెళ్ళబర్ని గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేస్తున్నావమ్మా, వెరీ గుడ్ అని. శ్రేయా గారు నాకు ఫోటో ఇచ్చారు అప్పట్లో. అది తీసుకెళ్ళి మళ్ళీ నేను మొన్న రీసెంట్ కలిసినప్పుడు ఐ షోడ్ ఇట్ టు హర్. రీసెంట్గా ఏ మూవీ ఎప్పుడు కలిసారు? నేను సైతంకి మేమందరం కలిసి పర్ఫార్మెన్స్ చేశాము వైజాగ్లో హుడూడ్ అయిన తర్వాత. సో అప్పుడు కలవడం జరిగింది. అండ్ అంటే అంటుంటారు కదా ఈ లోకం చాలా చిన్నది అంటుంటారు కదా. సో తిరిగి మళ్ళీ ఎక్కడో పాయింట్లో కలుస్తూ ఉంటాం. సో అలాగా మళ్ళీ మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఐ షోడ్ హర్ అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే తర్వాత చూసిన తర్వాత కూడా అంత మంచి వార్మ్ రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఈవెన్ దో షీ ఈజ్ సచ్ అ బిగ్ స్టార్, అంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు ఇంకా మీకు బాగా పేరు వచ్చిన సినిమాలు ఏమున్నాయి? చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. సంభవం యుగయుగలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, చైల్డ్ చిన్నపిల్లల దాంట్లో. సో అప్పుడు కూడా ఏంటంటే దో ఇట్ ఇస్ అ స్మాల్ ఫిలిం, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అన్నది ఫస్ట్ టైం. అది పిల్లల్ని నెగిటివ్గా చూపించడం అనేది కూడా అంటే ఆ మూవీ కథ కూడా ఎలా అంటే స్లమ్లో పెరిగే పిల్లలు మంచి దారిలో వెళ్తే ఎలా ఉంటారు, చెడు దారిలో వెళ్తే ఎలా ఉంటారు అన్నది చైల్డ్ ఎపిసోడ్ నుంచే వాళ్ళు క్లారిటీగా క్యారెక్టరైజేషన్ ప్రకారం చూపిస్తూ ఉంటారు. చిన్నప్పుడే ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది నాకు రావడం వల్ల ఆ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేసామన్నది చూసారన్నమాట. అది కూడా ఆ మూవీలో కూడా చాలా మంచి సీన్స్. డైరెక్టర్ గారు కూడా హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద వే ఐ పర్ఫార్మ్డ్. అండ్
ఆ మూవీ కూడా ఏంటంటే దట్ ఈస్ నవీన్ చంద్రాస్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ హీరో. గ్రీన్ సిగ్నల్ నేను మూవీ షూట్ మన ఆడియో రిలీజ్కి హీ కేమ్ యాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్స్. భయ్యా గుర్తుపట్టావా అని అడిగాను. గుర్తుపట్టారా, బయట ఎవరికి చెప్పకుండా నేను హీరో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో అయిపోయి. సో అంటే అప్పుడు ఎవరు గుర్తుపట్టరు నవీన్ బ్రోని, అసలు ఎవరు గుర్తుపట్టలేరు. హీ వాజ్ అప్పట్లోనే వెరీ గుడ్ డాన్సర్. అతను నేను మైకేల్ జాక్సన్ సాంగ్స్కి పర్ఫామ్ చేసుకునేవాళ్ళం షూటింగ్లో. ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ టు. సో అతను కూడా అలానే మంచి జీల్ ఉండేది, ఎలాగైనా ఐ షుడ్ బికమ్ హ్యూజ్, ఐ షుడ్ బికమ్ అ బిగ్ స్టార్ అని. నిజంగా మనలో ఒక సంకల్పం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో చేయాలి అన్నప్పుడు అది ఉంటే 100% ఉంటే డెఫినెట్గా ఏదో ఒక మార్గం ఎటువైపు నుంచి అయినా దొరుకుతుంది. బట్ ఏదో లైట్ తీసుకుంటే దొరకదు కానీ నిజంగా మేజర్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఏదో టైంపాస్ కోసం వచ్చి ఓకే క్లిక్ అయితే దే విల్ కంటిన్యూ, అదర్వైజ్ లైట్ తీసుకొని మళ్ళీ ముందే ఆలోచించి పెట్టుకుంటారు పక్కన ఏదో ఒక సైడ్. బట్ అలా కాదు, సచిన బతికిన ఇదే దూకేయాలని డెఫినెట్గా 100% మనకి ఉంటుందండి. రవితేజ గారు అయితే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు. బట్ బయట నేను చూశానండి రవితేజ గారిని చాలాసార్లు. మమ్మీ నేను చూసినప్పుడైతే బా ఏమున్నాడు రా బాబు. హ్యాపీ మూవీ అప్పుడు టైం అప్పుడు ఆయన కిక్ మూవీ షూటింగ్ జరుగుతుంది ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. మీరు హ్యాపీ మూవీలో హ్యాపీ మూవీలో మామూలుగా వెళ్ళాను ఆ షూటింగ్ దానికి అనమాట. సో అప్పుడే మొత్తం అప్పటికే కిక్ గెటప్ మొత్తం ఆయనకి రెడీగా ఉన్నారు. ఆయన ఆ స్టైల్లో బ్లాక్ టీషర్ట్ వేసుకొని వచ్చారు. అండ్ మా షూటింగ్ మన హ్యాపీ మూవీ కాదండి, సారీ, రామానాయుడు స్టూడియోస్లో అది పోలీస్ స్టేషన్ షియాజీ షిండే గారితో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అప్పుడు ఆయన ఫస్ట్ టైం చూడడం అనమాట. అప్పుడు కూడా అంతే రెడ్ బుల్ సిప్ చేస్తూ ఫస్ట్ టైం అతను నేను అప్పుడు చూశాను నేను రవితేజ గారిని. చిన్నప్పుడు ఒకసారి మేఘం అనే మూవీలో నేను చేశాను, ఆయన బ్రదర్ హీరోగా చేశారు ఆ మూవీలో. దాంట్లో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిశాను ఆడియో రిలీజ్ ఆ టైంలో. అప్పుడు అంతగా మాట్లాడలేము, ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము. బట్ ఈసారి మాత్రం ఇంకా ధైర్యం చేసేసి వెళ్ళి మాట్లాడేశాం. సో ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే ద వే హీ మూవ్స్ అరౌండ్ ఇన్ ద సెట్ ఈజ్ జస్ట్ అ లైవ్ వైర్ అనమాట. సో ఇవన్నీ మీకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం బూస్టప్ ఇస్తుంటాయి. బూస్టప్ డెఫినెట్గా. అంటే అందరు అనుకుంటారు ఆ మూవీ షూటింగ్స్కి వెళ్ళి ఏం చేస్తారా అంటే, లేదు, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎలా ఉంటారు, అంటే ఒక ఆర్టిస్ట్ అన్న వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు అన్నది డెఫినెట్గా మనం చూడాలండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క సీన్కి వాళ్ళు హౌ దే రియాక్ట్, ఎలా చేస్తారు. అంటే అందరు అన్నట్టుగానే సింగిల్ టేక్లో చేస్తారా, లేకపోతే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, మోడ్యులేషన్స్ చేంజ్ చేస్తారా, డైరెక్టర్ ఎంత ఇన్పుట్స్ ఇస్తారు, ఆర్టిస్ట్ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారు, ఇవన్నీ మనం ఓన్లీ షూటింగ్ స్పాట్లోనే నేర్చుకోగలుగుతాం. అయితే వచ్చేది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం సినిమాలో ఇదంతా చూడం. సినిమాలో ఏంటంటే మనం ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ చూస్తాం. బట్ ఆన్ సెట్స్ ఇవన్నీ చెప్తే ఆడియన్స్ కూడా ఒక అర్థం అవుద్ది. ఏదో ఇలా చూసే బాగుంది బాగాలేదు అని చిటికలో చెప్పేసే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది ఎన్ని వేల మంది కష్టం ఉంటుంది, ఎంతమంది అంటే ఒక డైరెక్టర్ ఎంత అంటే జనరల్గా అందరు ఏంటంటే ఆర్టిస్ట్కి ఆబ్వియస్లీ అంటే స్క్రీన్ మీద కనిపించేది ఆర్టిస్ట్, కానీ వెనకాల ఎంతమంది ఉన్నారు. ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక కెమెరామెన్ ఉన్నారు, లైట్ మెన్ ఉన్నారు, నెక్స్ట్ ఎడిటింగ్ చేస్తారు, దాన్ని మళ్ళీ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో డిఐ చేస్తారు. ఆ లైటింగ్ ఎఫెక్ట్ రావడానికి ఎంతమంది కష్టపడతారు, అతను మేకప్ చేయడానికి ఎంతమంది కష్టపడతారు. సో కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ 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 ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్, ఎవరు మిస్ అయినా ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అండి. మనం చూడంగానే చెప్పేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఆన్ ద సెట్స్ మనం ఇది అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఆహా అవునా ఓకే ఇలా చేయాలా. కొన్నిసార్లు ఏంటంటే నేను చూస్తూ ఉంటానండి, ఆర్టిస్ట్ చెప్పేది కూడా డైరెక్టర్ ఆయన వింటూ ఉంటారు. ఇన్పుట్స్ కొంతమంది ఈ స్టైల్లో చెప్తే బాగుంటుంది సార్, మీరు ఎలా అనుకుంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇవంటి అంటే ఓకే మనం కూడా చెప్పొచ్చు,
బట్ థాట్ నువ్వు చెప్పొచ్చు, తర్వాత అది యూజ్ చేసుకునేది డైరెక్టర్ గారి సో అదేంటంటే బిహేవియర్లో ఉంటుంది. ఎవరికి తెలియకపోతే అందరూ ఏమనుకుంటారు, ఓకే డైరెక్టర్ చెప్పింది చేసేయాలేమో అని ఆ ఫియర్తో ఉంటారు మ్యాక్సిమం చాలామంది న్యూ కమర్స్. నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బట్ న్యూ కమర్స్ ఎవరైతే లుకింగ్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ లుకింగ్ టు డూ ఫిల్మ్స్, వాళ్ళు ఏమనుకుంటారు, అరే లేదు ఇఫ్ యూ చెప్పే విధానం బట్టి చెప్పే విధానం బట్టి నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి నీ దాంట్లో ఒక అది బాగుంది అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ యాక్సెప్టెడ్ అని నేను అప్పుడు ఫీల్ అయ్యాను అనమాట. షూటింగ్స్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దాట్. చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి ఇంత ఇది ఉండదు, ఎందుకంటే మనం వచ్చామా, మనం పని చేసుకున్నామా, మనం వెళ్ళామా, ఇంతే. చైల్డ్ ఆర్టిస్ట్ నిన్ను కుర్రాడుగా చూసి ఆ బాబు బాగా చేసావమ్మా ఇలా చెప్తారు. బట్ పెద్దయ్యాక మాత్రం అది ఉండదు మనకి ఆ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఆ చనువు కానీ అంతగా ఉండే. గుణశేఖర్ గారు పక్కకి వెళ్ళి నేను చూశాను మానిటర్లో, ఇప్పుడు అర్జున్ సినిమా షూట్ అందరూ భయపడుతుంటే ఆయన మానిటర్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారండి. అలాంటి నేను పక్కకి వెళ్ళిపోయి నేను ఇలా చూస్తున్నాను మానిటర్లో. ఆయన కూడా ఆయన ఏం అనలేరు, ఏం అనరు కూడా. అంటే స్వామి యాజ్ అ కిడ్, స్మాల్ కిడ్, ఓకే వచ్చాడు ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు, ఓకే పర్వాలేదు. డబ్బింగ్ అప్పుడు కూడా హీ ఎంకరేజ్ మీ అలాట్, బాగా చెప్పు, యూ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్? నేనే డబ్ చేసుకునేవాడిని. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా అంటే ఈ హీరోయిన్స్కే ఒక హీరోయిన్ ఉందంటే వాళ్ళ మదరు, ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు, మదర్ ఫాదర్ ఎవరో ఒకళ్ళు పక్క డెఫినెట్గా ఉంటారు. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే పాప ఏమీ తెలియదు ఒక రోడ్. సో త్రూ అవుట్ మమ్మీ వచ్చారా నీకు కూడా? యా, మ్యాక్సిమం మమ్మీ వచ్చేవారు. ఫస్ట్ షూట్ అప్పుడు అయితే మా మామయ్య వచ్చేవాడు షూటింగ్కి. ఎందుకంటే అప్పుడు మమ్మీ ఏంటంటే ఎక్కువ ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు అప్పట్లో స్కూల్స్. సో ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. అలాంటప్పుడు ఎక్కువగా మాని రాలేకపోయేవారు అనమాట. సో అప్పుడు మా మామయ్య తీసుకెళ్ళేవాడు. సో హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఎంకరేజింగ్. అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే, నేను ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను అంటే ఒక దగ్గరికి అందరు వచ్చేసేవారు. ఓకే, నువ్వు సెలబ్రిటీ వాళ్ళకి ఏ మావాడు ఇస్తున్నాడు రండి కమాన్. I was really lucky to have all such kind of family members. అందరూ ఎంకరేజింగ్గా ఉండి